హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీస్ వరల్డ్. ఇవాళ నేను దోసకాయ పప్పు చేశానండి. అది ఎలా చేశానో మీకు చూపిస్తాను. ముందుగా ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ పోసుకోవాలండి. ఈ పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి. దోసకాయ పప్పు రైస్లోకి, సంగటిలోకి, చపాతీకి అన్నిటికీ చాలా బాగుంటుంది ఇది. ముందుగా పప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఒక కప్పు పప్పు వేశాను నేను. కందిపప్పు బాగా ఫ్రై అయ్యాక మనం తీసి ఒక కుక్కర్లో వేసుకోవాలి. దాన్ని కుక్కర్లో ఉడికించేదానికి అందులో వేసుకోవాలి. మళ్ళీ సేమ్ అదే ప్యాన్లో అండి కొద్దిగా ఆయిల్ వేసుకొని 7-8 పచ్చిమిర్చి వేసుకొని, రంగు కోసం 2 ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యాక అందులో ఒక పెద్ద ఉల్లిపాయ పెద్ద ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయ కూడా బాగా వేగాక, ఉల్లిపాయ వేగిన తర్వాత టమాటాలు అండి 2 పెద్ద టమాటాలు వేసాను. టమాటాలు కూడా వేసి బాగా వేపుకోవాలి. టమాటాలు బాగా వేగాక దోసకాయలు 1 కప్పు పెద్ద ముక్కలు చేసుకొని వేసుకున్నాను. దోసకాయ కూడా బాగా ఫ్రై చేశాక, దోసకాయ, టమాటో ఇవన్నీ కొంచెం లేట్ అవుతుంది కదా, బాగా ఫ్రై చేసుకున్నాక అందులోనే కొద్దిగా చింతపండు వేసుకోవాలండి. చింతపండు వేసాక కొంచెం పసుపు పొడి వేసాను. పసుపు పొడి కూడా వేసి ఫ్రై చేసుకున్నాక కాయలన్నీ బాగా ఫ్రై అయిపోతాయండి. మళ్ళీ దీని కుక్కర్లో పప్పు వేసుకున్నాం కదా మనం, ఫ్రై చేసి ఆ కుక్కర్లో వేసి తగినంత నీళ్లు పోసి ఒక 3-4 విజిల్ బాగా ఉడికిపోతుంది కదా, పప్పు దోసకాయ అవన్నీ బాగా ఉడకాలి కదా, ఒక 3 లేక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. త్రీ విజిల్స్ కుక్కర్ ఆపేసానండి. బాగా మెత్తగా ఉడికిపోయింది చూడండి, పప్పు కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని బాగా పప్పు సెట్లో వేసి బాగా ఎనుపుకోవాలండి. మిక్సీకైనా వేసుకోవచ్చండి. ఇది మిక్సీకి వేస్తే అంత టేస్ట్ ఉండదు కాబట్టి ఈ సెట్లో వేసి సాల్ట్ కొద్దిగా వేసుకొని బాగా మెదుపుకోవాలి. ఈజీగానే మెదిగిపోతుందండి, కష్టమేం లేదు. ఈ సెట్లో దీన్ని వేసి బాగా కొంచెం సాల్ట్ వేసుకొని రాళ్ళు ఉప్పు వేసానండి. రాళ్ళు ఉప్పు వేస్తే టేస్టీగా ఉంటుంది కూరలోకి. ఇది బాగా వెనుపుకున్నాక అండి, ఇప్పుడు అసలైన స్మోక్ పెట్టడం ఎలా అనేది చూడండి. ఇప్పుడు పక్కన చూడండి, ఒక బొగ్గులు 2 పెద్ద బొగ్గు ముక్కల్ని నేను ఒక జాలి ట్రే మీద పెట్టి దాన్ని కాల్చుకుంటా ఉన్నాను. చూసారా? అది బాగా కాగాక, ఆ బొగ్గులు బాగా కాగుతూ ఉంటుందండి. ఇక్కడ మనము ఒక గిన్నెలో ఆయిల్ పోసుకొని పోపు కోసం అండి, నేను వడియం అంటారు కదా, తెలుసా మీకు ఎవరికైనా? ఆ వడియం వేసి పోపు పెడితే కూర అద్భుతమైన రుచి వస్తుందండి వడియంతో. అది వేసి పోపు పెట్టాను. బొగ్గును బాగా కాల్చుకోవాలండి, పక్కన కాలుతూ ఉంది కదా, అట్లా వడియం వేసి బాగా పోపు పెట్టుకున్నాక కరివేపాకు వేసాను. కరివేపాకు వేసాకండి, ఇప్పుడు మనం సట్టిలో వెనిపిన పప్పుని ఎత్తి ఇందులో పోసుకునేసేవాళ్ళండి. ఇంగువ వేస్తే వేయచ్చు. ఇప్పుడు ఇంగువ అయిపోయింది అనుకుంటా, అందుకే వేయలేదు నేను. కొద్దిగా ఉన్నింది వేసాను. చూడండి, అయిపోయింది ఇంగువ. ఓకే, మీరు ఇంగువ వేసుకోండి. మళ్ళీ పప్పును తీసి ఆ గిన్నెలోకి పోసుకోవడమే అండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తూ ఉంటేనే ఎలా ఉందో చూడండి కూర. ఇప్పుడు ఏం చేయాలంటే, కూర ఒక 1 మినిట్ అట్లా కాగాక, కొంచెం వేడెక్కాక, మనం ఒక ప్లేటు లేకుంటే గిన్నెలో అండి ఇప్పుడు స్మోక్ ఎలా పెట్టాలో చూద్దామండి. ఒక చిన్న ప్లేట్ తీసుకొని అందులోకి బాగా కాలిన బొగ్గు ముక్కల్ని పెట్టుకొని కూర మీద అట్లా పెట్టాలండి.
అది లోపలికి పోకుండా కూర గట్టిగానే ఉంది కాబట్టి లోపలికి పోదు. ఈ బొగ్గు మీద మనము ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి. 2 స్పూన్లు నెయ్యి వేసుకొని మూత టక్కుమని మూసి పెట్టేవాళ్ళు గబుక్కన. ఆ పొగ అంతా దాంట్లో పోయి మంచి ఫ్లేవర్ వస్తుందండి, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి అందరూ. చూడండి, ఆ పొగ అంతా కూరలో ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అలాగే మూత పెట్టేసి ఉంచేసేవాలి. మళ్ళీ తీసేసి ఆ ప్లేట్ పక్కన పెట్టుకొని కూరని మనం వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోవాలండి. చాలా టేస్టీ అయిన దోసకాయ పప్పు కూర అండి ఇది. తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మా వారికి చాలా ఇష్టం అండి ఈ కూర అంటే. ఇప్పుడు నేను దీన్ని షిఫ్ట్ చేసుకున్నానండి. షిఫ్ట్ చేసుకొని సూపర్ అయిన స్మోకీ దోసకాయ పప్పు కూర ఎలా ఉందండి? నచ్చిందా మీకు? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.